వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోషల్ మీడియా దుర్వినియోగంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. అసభ్య పోస్టులను భావ ప్రకటన స్వేచ్ఛగా సమర్థించడం సరికాదన్న సీఎం. కుటుంబాలపై వ్యక్తిగత దూషణలు సమాజం సహించదన్న చంద్రబాబు. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ను నిలదీయాలని కేటీఆర్ పిలుపు. యూత్ డిక్లరేషన్ల పేరుతో యువతను మోసం చేశారన్న కేటీఆర్. యువతతో పెట్టుకుంటే కాంగ్రెస్ కు రాజకీయ మూల్యం తప్పదని వ్యాఖ్య. విక్రమ్ 1 విజయంపై శాస్త్రవేత్తలను అభినందించిన మోదీ. విక్రమ్ 1తో భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయమని వ్యాఖ్య. ప్రైవేట్ రాకెట్ విజయంపై స్కైరూట్ బృందానికి ప్రధాని అభినందనలు. రైల్వేల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఎన్డీఏ అన్న సత్యకుమార్. అమృత్ భారత్ కింద 75 స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. రాయనపాడు స్టేషన్ ఆధునీకరణతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, నిరుద్యోగులను రెచ్చగొట్టి తప్పుడు హామీలతో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ నాయకులను యువత నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. యువతతో పెట్టుకుంటే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలకు హెచ్చరించారు. యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి యువతే రాజకీయంగా గట్టి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయకుండా యువతను నిరాశపరిచిందని విమర్శించారు. నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట, ఇంకెవ్వరిని మోసగించనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువులను నేను ఇంకా చంపనని. ఇవాళ వీళ్ళ మాటలు వింటుంటే 60 ఏళ్లు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా చైతన్యవంతమైన మనం వాళ్ళ మోసపు వలలో పడ్డాం. కానీ ఈరోజు ఏం జరిగింది? కాంగ్రెస్ వాళ్ళకు అధికార పీఠం వచ్చింది, నిరుద్యోగులకు మాత్రం బలిపీఠం ఎక్కే పరిస్థితి వచ్చింది. 31 నెలలు అయిపోయింది, 32వ నెల నడుస్తూ ఉంది. సడి లేదు, చప్పుడు లేదు. కళ్ళబొల్లి మాటలు నమ్మి గ్రామాల్లో తిరిగి మీ నాయనమ్మ కాళ్ళు, మీ తాత కాళ్ళు, మీ అమ్మమ్మ కాళ్ళు, మీ మామల కాళ్ళు, అత్తల కాళ్ళు, కోడల కాళ్ళు, అందరి కాళ్ళు మొక్కి కేసీఆర్కు ఓటేయకండి, కాంగ్రెస్ను గెలిపించండి అని ప్రచారం చేసిన నిరుద్యోగులు ఇవాళ బాధపడతా ఉన్నారు. ఇప్పుడే ఆ తమ్ముళ్ళు మాట్లాడింది మీరు విన్నారు. మాట తప్పిన ఈ జూటాగాళ్లను, మాట తప్పి ఇవాళ మిమ్మల్ని వంచిన ఈ దుర్మార్గులను, మిమ్మల్ని రెచ్చగొట్టి ఓట్లేయించుకొని అధికారం చేపట్టి నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ను ఏం చేయాలో మీరే ఆలోచించండి. ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే, రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే, బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దామా, లాగులో తొండలిడుద్దామా, గుడ్లు వీకి గోటీలాడదామా, ఏం చేద్దామో ఆలోచించండి. ఎందుకంటే ఒకటి మాత్రం పక్కా, ఒక్క మెసేజ్ పోవాలి పార్టీలకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు. యువతరంతో పెట్టుకుంటే కొన్ని తరాల పాటు పుట్టగతులు లేకుండా పోతారు అన్న సందేశం మాత్రం పోవాలి. అందుకే యూత్ డిక్లరేషన్ పేరుతో చీట్ చేసిన ప్రియాంక గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మీరు డెత్ డిక్లరేషన్ రాయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. వాళ్ళ చావు దెబ్బ కొడితేనే, వాళ్ళకు డెత్ డిక్లరేషన్ రాస్తేనే వాళ్ళకు సోయొస్తుంది, బుద్ధి వస్తుంది. తాను ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే నాయకుడిని కాదని, ఎవరి చేతిలోనూ రిమోట్ కంట్రోల్లా పనిచేసే వ్యక్తిని కాదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేశారని పేర్కొన్నారు. వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగానే మాట్లాడతారని, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గే స్వభావం తనది కాదన్నారు. తన రాజకీయ వైఖరి ప్రజల ప్రయోజనాల కోసమే ఉంటుందని, నిజం అనిపించిన విషయాన్ని ధైర్యంగా చెబుతారని ఈటెల రాజేందర్ వెల్లడించారు. చెండాడే ప్రయత్నం కూడా చేస్తాం. మేము ఎవరి మెప్పు కోసమో, ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో, ఎవడు పలికిస్తేనో పలికేటోళ్ళం కాదు. మేము స్వయం ప్రకాశకులం. మాకు సొంత జ్ఞానం, సొంత అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళం. మేము కుంజిస్తే రిమోట్ కంట్రోల్ లాగా ఉంటుండే కాదు. ఈ అవగాహన మా మీద ఆరోపణ చేసేటువంటి నీచులకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను.
జిల్లా గుడివాడ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్య పోస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు చాలా వరకు రాజకీయ చర్చలను శుభ్రం చేశారని, ఇంకా కొన్ని చోట్ల దాని ప్రభావం కనిపిస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబంపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి దానిని భావ ప్రకటన స్వేచ్ఛగా సమర్థించుకోవడం సరికాదని మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలు, కుటుంబాలపై అవమానకర ప్రచారాన్ని సమాజం సహించదని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వినియోగం అవసరమని సీఎం చంద్రబాబు సూచించారు. కష్టపడే మనస్తత్వం ఉంది. నేను గాని, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని, నరేంద్ర మోడీ గారు గాని మేమందరం ఒకటే ఆలోచిస్తున్నాం. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అభివృద్ధి కార్యక్రమాల వైపు నడిపించాలి. మిమ్మల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసి మిమ్మల్ని సక్రమమైన మార్గం నడపడానికి పనిచేస్తున్నాం. ఈరోజే అంగన్వాడీ కార్యకర్తలు, ఇక్కడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికులు, వీళ్ళిద్దరికి కూడా తల్లికి వందనం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల ప్రధాన లక్ష్యం 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి జగ్గారెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఆ సంఖ్యను 20కి పెంచి క్లీన్ స్వీప్ సాధించే దిశగా పార్టీ పనిచేస్తుందని జగ్గారెడ్డి వెల్లడించారు. कैसा जनता कैसा कितना खुश में थे ये सब पता है. बात ये बोला मैं राहुल जी को अपन प्रधानमंत्री बनाना है. अगर यहाँ तेलंगाना में पार्लियामेंट सीट्स 17 है, अगर 17 में 14 जीतना, अगर डिलिमिटेशन हुआ तो अभी 26 में 20 जीतना कांग्रेस एमपी. उसके लिए कुछ सेपरेट ऑब्जर्वेशन एक रखना पड़ता. ऐसा भी सीएम रेवंत रेड्डी भी रहता है, पीसीसी भी आप भी रहेंगे, पर और कुछ लोगों को, उत्तम रेड्डी को और वेंकट रेड्डी को, राजगोपाल रेड्डी को, मेरे को, जाना रेड्डी को, और कुछ सीनियर लीडर्स है जैसे अभी श्रीधर बाबू उधर, ऐसा पन्ना प्रभाकर, ऐसा कुछ. मेरा ये बात बोला है कि सीनियर लीडर्स एक टीम बना के सेपरेट एमपीज को, अगर 17 इलेक्शन हुआ, 17 एमपी को तेलंगाना में इलेक्शन हुआ तो 14 कैसे कांग्रेस एमपी जीतना. अगर 26 एमपीज को इलेक्शन तेलंगाना में हुआ तो 20 कांग्रेस एमपीज कैसे जीतना. इसके लिए एक तरफ गवर्नमेंट कांग्रेस आना, एक तरफ ये सीट कैसे जीतना, राहुल जी जैसा प्रधानमंत्री बना यहाँ, उसके भी एक डिसीजन देखो मैडम, प्लान करो बोल के इसी एक सजेशन दिया मैं. राहुल गांधी जी को, जो राहुल जी को प्रधानमंत्री बनाना है, ये तो सबका ख्वाहिश है. नटराजन जी आपका भी ख्वाहिश है, हमारा भी है, सबका भी है, दुनिया का भी है. क्या बोलते हो, अभी बीजेपी का तो 3 बार तो देख लिए मोदी जी को, मगर राहुल जी को तो खानदानी को देख रहे दुनिया. जो रूल में प्रधानमंत्री जिस दिन है वहाँ कैसा रूल चला. శ్రీహరికోట నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ తొలి ఆర్బిటల్ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన రాకెట్ విజయవంతంగా కక్షల్లోకి చేరడం భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయమని పేర్కొన్నారు. మిషన్ ఆగమన విజయంతో దేశ అంతరిక్ష రంగానికి కొత్త ఉత్సాహం లభించిందన్నారు. ఈ విజయానికి కృషి చేసిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను ప్రధాని ప్రత్యేకంగా అభినందిస్తూ భారత్ను అంతరిక్ష రంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విజయంగా అభివర్ణించారు. सबसे पहले तो आपको बहुत बहुत बधाई. आपने 2 काम किए हैं. एक तो आसमान में नए पौधे गाड़ दिए हैं, और दूसरा जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है जो देश के नौजवानों को
आगे आने की प्रेरणा देगी। और मुझे ये सफलता के लिए तो आनंद होना ही होना था, लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की, और मैं जब आपके इंफिनिटी कैंपस के उद्घाटन के लिए आपके साथ जुड़ा था, मेरे तो मन करता था मैं पहुंचूं, लेकिन पहुंच नहीं पाया, लेकिन आपके साथ वीडियो से जुड़ा था। और आज भी मैं इस पूरे लॉन्चिंग कार्यक्रम को देख रहा था। कब से मेरा ध्यान जो गया, आपकी पूरी टीम 25-30 साल की दिखती है, ये मुझे और खुशी दे रही थी। शुरू में आपके चेहरे पर चिंता भी नजर आती थी, लेकिन फिर मैं देख रहा था कि खुशियों से माहौल भर गया। मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूं। जब हम स्पेस को प्राइवेटाइज करना चाहते थे, तब मेरे सामने कई सारी आशंकाएं रखी गई थी कि ये तो हो नहीं सकता, कैसे करोगे, वैसे करोगे, लेकिन मैं इसको आगे बढ़ता ही गया। अब आपके कारण मेरे उस निर्णय को ताकत मिल गई है। अब मेरी टीम भी स्वीकार करेगी, यहां देश के नौजवानों पर भरोसा करना चाहिए, उनको काम देना चाहिए, और वो करके दिखाते हैं। आपने काम करके दिखाया है। मैं आपकी और आपकी टीम को फिर से एक बार बहुत बहुत बधाई देता हूं। Hello, sir. Thanks a lot for your wishes. And our team, entire team of Skyroad, more than 1,000 people are here in Sriharikota and listening to you. Our hearts are swelling with pride, and this means a lot to us. देखिए, ये मिशन आगमन है। अब आगमन को तो और आगे बढ़ते ही जाना है। Sure, sir. और सर आपका कार्ड जो आप भेजे थे, that has successfully reached space and you have written Vande Mataram. So Vande Mataram is in orbit. देखिए, मेरे लिए बहुत खुशी की बात है, जब आपने ये सुझाव भेजा तो मेरे मन में कई विचार आए थे, लेकिन आखिर मैंने सोचा मैं सिर्फ वंदे मातरम लिखूंगा। उसके दो कारण थे। इस बार हमारा देश वंदे मातरम के 150 वर्ष मना रहा है, तो मैं चाहता था कि इसको एक नए तरीके से मनाएं, और वंदे मातरम ही था जिसने देश के नौजवानों को हमेशा देश के लिए जीने मरने की प्रेरणा दी थी। और आज वंदे मातरम हमें देश के लिए जीने की ताकत देता है, और आप लोगों ने जी करके दिखाया है। आपका जो कुछ भी मिशन है, मैं इसको एक प्रकार से वंदे मातरम मिशन ही देखता हूं कि भारत मां की गरिमा को नई ऊंचाइयों पर पहुंचाना, नई पीढ़ी को टेक्नोलॉजी को लाभ देना, और नई पीढ़ी को टेक्नोलॉजी में आने के लिए प्रेरित करना, हर प्रकार से। और उसमें से मेरे मन में विचार आया कि लंबा कुछ ना लिखूं, सिर्फ वंदे मातरम मेरे भाव व्यक्त करूं। और मुझे खुशी है कि कल आपने उस बात को मीडिया से भी शेयर किया, और आज इस सफलता के साथ वंदे मातरम का भाव भी नई ऊंचाइयों को पार कर रहा है। Thank you, sir. मैं आपकी पूरी टीम को बहुत बहुत बधाई देता हूं, और जल्द से जल्द आपको मिलने के लिए निमंत्रण भी देता हूं। Thank you, sir. Thanks a lot. Thank you, sir. We are privileged to hear you. I'm privileged to have your blessings. Entire team of Skyroad, entire India is really proud of your initiative to start the space program, open it up to private sector, and now we see historically, first time probably a private company have built and successfully reached an orbit in the first attempt.
thanks a lot. It's happening from India, and this is a 100% designed in India rocket, 100% manufactured. ఎన్డీఏ ప్రభుత్వం గత 12 ఏళ్లలో భారత రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 35 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన రాయనపాడు రైల్వే స్టేషన్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. రైల్వే మౌలిక వస్తువుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోందని, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 సంవత్సరాల్లో 49,000 కిలోమీటర్ల ఎలక్ట్రిఫికేషన్. దీన్ని బట్టి రైల్వేల మీద అన్ని శాఖలు దీని మీద పెట్టినట్టుగానే ఎంత ప్రధానంగా దృష్టి పెట్టారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్నిటికన్నా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రధానంగా దృష్టి పెట్టిన విషయం కూడా మనం అర్థం 2013-14 కేవలం 886 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కు ఉంటే ఇవాళ అది ఆర్థిక సంవత్సరంలో 10,200కు పెరిగింది. 83,000 కోట్ల రైల్వే పనులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. రేపు రాబోయే కాలంలో భారత్ ఏ విధంగా ముందుకెళ్లడానికి ఉండబోతుందనే దాన్ని ఇవాళ మన భారతదేశంలో ఓపెన్ అయ్యే రైల్వే స్టేషన్లు కానీ, మన భారతదేశంలో వచ్చే ట్రైన్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక చిన్న శాంపుల్ మాత్రమే చూపిస్తున్నారు ఆయన. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాయి. నా మట్టికి నేను గత 2 సంవత్సరాల్లో విజయవాడ నగరానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు కానీ, అశ్విని వైష్ణవ్ గారు కానీ సుమారు 8 ఆర్ఓబీలు 6యూబీలు విజయవాడ పార్లమెంట్లోనే ఇచ్చారు. అంటే వారు దేశం మొత్తం మీద ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా నా పార్లమెంట్లో ఉన్న 4 రైల్వే స్టేషన్లో 3 అమృత్ భారత్ స్టేషన్లు అవుతున్నాయి. 4వది కొండపల్లి కూడా వచ్చే కాలంలో అతి త్వరలో అమృత్ భారత్ స్టేషన్ కింద వెళ్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించడం మానుకోకపోతే దేశవ్యాప్తంగా ఓబీసీ ఉద్యమం ప్రారంభమవుతుందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 60% పెంచాలని, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ సబ్ కోటా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 7న బెంగళూరులో నిర్వహించనున్న 11వ జాతీయ ఓబీసీ మహాసభలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. జాతీయ జనగణనలో ఓబీసీ కులాలను ప్రత్యేకంగా లెక్కించాలని కూడా కేంద్రాన్ని కోరారు. చేపట్టాలి జాతి జనగణనలో ఓబీసీ కులగణనను చేపట్టాలి జాతి జనగణనలో ఓబీసీ కుటుంబాల లెక్కింపును చేపట్టాలి మహిళా బిల్లులో బీసీ మహిళలకు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి. మేమెంతో సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని, సాధిద్దాం బీసీల రాజకీయ అధికారాన్ని. కదిలిందిర బీసీ దండు, కదిలిందిర బీసీ దండు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. తెలంగాణ కడ్డరా. ఏకతాటి మీద తీసుకొచ్చి దేశంలో బీసీ ఉద్యమ నిర్మాణాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి, దేశంలోని 80 కోట్ల మందిని ఏకం చేయడానికి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో 29 రాష్ట్రాల ప్రాతినిధ్యంతో మేము జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నాం. ఇప్పుడు రేపు ఆగస్టు 7న నిర్వహించేటువంటి సభ 11వ జాతీయ మహాసభ. అంటే ఇప్పటికే 10 రాష్ట్రాల్లో జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించాం. ఢిల్లీ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీసీ ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా, బీసీలకు రాజ్యాధికారమే ధ్యేయంగా, బీసీలను ఐక్యం చేయడానికి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ డిమాండ్లను పరిష్కరించుకోవడానికి ఈ జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నాం. ఈ మహాసభకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు హాజరు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఐకేపీ, వివోఏలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ
మహిళా ఉద్యోగులు, కార్మికులు మంత్రి నివాసం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లక్లారులతో నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వివోఏలు డిమాండ్ చేశారు. సిఐటితో సహా మీ మంత్రి గారిని కలిశాం, ముఖ్యమంత్రి గారిని కలిశాం, సెర్ప్ సీఈఓని కలిశాం. అందరినీ 18,000 కనీస వేతనాన్ని మేము రాగానే అమలు చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి 2.5 ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కోసమే ఈరోజు ఈ ఆందోళన పోరాటానికి మేము వచ్చాం. అదే కాదు, ఈరోజు వివోఏలు గొంతమ్మ కోరికలు కోరట్లే, లేదా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకపోతే, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో. నల్గొండ జిల్లా కటంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో 2 యువతీ యువకుల అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, అదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడు కూడా ఉరేసుకుని మృతి చెందాడు. ఒకే గ్రామంలో వరుసగా జరిగిన ఈ ఘటనలతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ 2 మరణాలకు గల అసలు కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. లవ్ చెయ్యి, నాతో ఉండు, ఇలాంటివన్నీ అనడం, బ్లాక్ మెయిల్ చేయడం, తనని కంటిన్యూస్ గా ఫాలో చేయడం, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, హెరాస్ చేయడం, హింసించిండు సార్. హింసించి ఆ హింసకు తట్టుకోలేక తను చనిపోయిందా లేకపోతే అతనే వచ్చి చంపిండా అనేది నాకు తెలియదు సార్. ఎప్పుడు రాను అతను నిన్న మొత్తం మా గల్లీలో ఉన్నాడు సార్. అసలు అతను రాడు, మా సైడే రాడు, నిన్న మొత్తం మా గల్లీలోనే ఉన్నాడు. ఇంకా తను గంజాయి తాగినట్టు కూడా కొందరు అన్నారు. ఆ మత్తులో చేసిండేమో అని అయితే నేను చెప్పగలుగుతున్నా సార్. ఒకవేళ తనే చేసుకుంది అంటే అతను వేధించే వేధింపులకు తట్టుకోలేక చేసుకుంటా సార్. చంపబడింది అంటే మాత్రం అతనే చంపుతాడు సార్. మాకు ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, పేరెంట్స్ ప్రాబ్లం ఉండదు, స్టడీ ప్రాబ్లం ఉండదు. తను ఒక కాలేజ్ టాపర్, ఎంబీబీఎస్ క్యాండిడేట్. మాకు మా ఫాదర్ కూడా అసలు ప్రెషర్ చేయరు. మీకు చదవాలనిపిస్తే చదవండి, ఏదైనా ప్రెషర్ అనిపిస్తే నాకు చెప్పండి అని ఇట్లా ఫ్రీడమ్ ఇచ్చే పేరెంట్స్ మాకు ఉన్నారు. ఈవెన్ మా పేరెంట్స్, మా మదర్ ఆర్ ఫాదర్ ఒక పని కూడా చెప్పారు సార్. చాలా గారాభంగా పెంచిన వాళ్ళే, చాలా గారాభంగా పెంచారు కదా. మేము ఏ ప్రెషర్ తోని చనిపోం సార్. ఒకరు వచ్చి వేధిస్తే తప్ప చనిపోయేటట్టు, లేదంటే ఒకరు వచ్చి చంపేస్తే తప్ప చనిపోయేంత. అవును సార్, ఇబ్బంది పెడుతుండు అతను. ఒక 1 year నుంచి లవ్ చేయి అని ఇట్లా ఇబ్బంది పెడితే నాకు మా చెల్లెలు చెప్పినప్పుడు. గుంటూరు ఘటన రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠగా నిలిచిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ అంటే దుశ్శాసన, దుర్మార్గుల పార్టీగా మారిందని విమర్శించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె అనుచరులు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలు మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించారని పేర్కొంటూ ఈ అంశంపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. చూస్తూ ఉన్నాం, ఎవరి మీద మీరు చర్యలు తీసుకున్నారు? ఈ గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటనలో 3 రోజులు ఎందుకు జాప్యం జరిగింది? తెలిసిన విషయం ఏంటంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు ఆమె అనుచరులు కలిపి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారంట. అంటే ప్రతి సంఘటనలో కూడా సెటిల్మెంట్తో కాలం వెళ్ళబూస్తూ ఉండే పరిస్థితి. ఇక్కడ చట్టం, న్యాయం ఏమీ ఉండవు. రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళ అనుచరులు ఏం చేసినా, మహిళల్ని వేధించినా ఎటువంటి చర్యలు ఉండవు. నాయకులే ఇలా చేస్తూ ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు గ్రామ స్థాయిలో, అలాగే వార్డు స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు తాలిబాన్ల రాజ్యంలా ఉన్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీగా ఈరోజు మారిపోయింది. ఇంత దారుణమా? అసలు ఆటవిక రాజ్యంలో కూడా ఎలాంటి సంఘటనలు జరగవు. అసలు మహిళలకి ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటకు వెళ్ళిన రక్షణ లేదు. అసలు లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చాక. అసలు చంద్రబాబు నాయుడు గారు, అసలు మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారు 3 రోజులైనా? ఇలాంటి సంఘటన జరిగినందుకు ఒక మహిళ అయిన హోంమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. ఆమె నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. తన పార్టీ కార్యకర్త, తన పార్టీ వార్డు ఇన్ఛార్జ్ ఈ విధంగా చేశాడు, సిగ్గుపడాలి.
మరి ఇప్పుడు ఆవిడ వీడియో కాల్లో పరామర్శ చేస్తారా? ఇలాంటి తప్పుడు పని చేసిన ఆ దుర్మార్గుడిని పరామర్శ చేస్తారా వీడియో కాల్లో? ఆవిడకి అలవాటు కదా వీడియో కాల్లో పరామర్శలు చేయడం. సిగ్గులేదా మీకు? ఎన్ని సంఘటనలు జరుగుతున్నా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అసలు ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత హోంమంత్రికి లేదా? ఇలాంటి విషయాల్లో కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాలి, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అజీజ్ ఖాన్ ఆర్థో ట్రామా బ్లాక్ కు ఎమ్మెల్యేల సమక్షంలో శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో G+5 అంతస్తుల్లో 100 పడకల సామర్థ్యంతో ఈ భవనం నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మదర్ అండ్ చైల్డ్ కేర్ భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, కొత్త ట్రామా బ్లాక్ తో ఆర్థోపెడిక్ ప్రమాద బాధితులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. దాదాపు 10 కోట్లు లేదా దానికంటే కొద్దిగా 1-2 crores ఎక్కువైనా కూడా ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. 100 బెడ్లు ఉంటాయి, 85 ఏమో వార్డుల్లో బెడ్లు, 15 ICU బెడ్లు, G+5 ఫ్లోర్స్ అన్నారు. అయితే మనం ఇప్పుడు పార్కింగ్ కూడా ఒక ఫ్లోర్ ఉంటే బాగుంటుందని అడుగుతా ఉన్నాం. ఇందులో 2 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్రే, ECG, అల్ట్రాసౌండ్, అదేవిధంగా డ్రెస్సింగ్ రూములతోటి ఓపీ ఉంటుంది. ఇక్కడ 18 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ ప్రతి నెల 10 నుంచి 12,000 మంది ఆర్థో ట్రామా బ్లాక్ ఇక్కడికి వస్తారు. 350 సర్జరీలు జరుగుతాయి ఇక్కడ. కాబట్టి ఈ కొత్త భవనం దాదాపు వచ్చే 75 నుంచి 100 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకి మంచి ఆధునిక వసతులు అందిస్తుందని, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కట్టబోతా ఉన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. అసభ్య పోస్టులను భావ ప్రకటన స్వేచ్ఛగా సమర్థించడం సరికాదన్న సీఎం. కుటుంబాలపై వ్యక్తిగత దూషణలు సమాజం సహించదన్న చంద్రబాబు. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ను నిలదీయాలని కేటీఆర్ పిలుపు. యూత్ డిక్లరేషన్ల పేరుతో యువతను మోసం చేశారన్న కేటీఆర్. యువతతో పెట్టుకుంటే కాంగ్రెస్ కు రాజకీయ మూల్యం తప్పదని వ్యాఖ్య. విక్రమ్ 1 విజయంపై శాస్త్రవేత్తలను అభినందించిన మోదీ. విక్రమ్ 1తో భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయమని వ్యాఖ్య. ప్రైవేట్ రాకెట్ విజయంపై స్కై రూట్ బృందానికి ప్రధాని అభినందనలు. రైల్వేల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఎన్డీఏ అన్న సత్యకుమార్. అమృత్ భారత్ కింద 75 స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. రాయనపాడు స్టేషన్ ఆధునీకరణతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు.